కొన్ని సంవత్సరాల కిందట రిచార్డ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు, ఆయన సువార్త ప్రకటిస్తూ పోతున్న సమయంలో అక్కడి గవర్నమెంట్, ఆ దేశం వాళ్ళు ఆయన పట్టుకొని ఆయన హింసించి తీసుకొని పోయి 14 సంవత్సరాలు కారాగారంలో వేసేశారు. చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో జైల్లో పట్టించారు ఆయన్ని 14 సంవత్సరాలు. ఆయన అత్యాచారం చేయలా, హత్య చేయలా, దొంగతనం చేయలా, ఎవరిని మోసం చేయలా. దేవుని సువార్త ప్రకటించాడు. దేవుని వాక్యం ప్రకటించిన దానికి రిచర్డ్ అనేటువంటి ఒక దైవజనుణ్ణి 14 సంవత్సరాలు అన్యాయంగా కారాగారంలో పెట్టాడు. అదైన తర్వాత 14 సంవత్సరాలు గడ్డాముతో, నేర్చిపోయిన వెంట్రుకలు, వికారమైన ముఖం, మాచిపోయిన బట్టలు, శరీరం అంతా సచ్చుబడిపోయింది. శరీరం అంతా బాధతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది దేవుని బిడ్డలు, సేవకులు ఆయన్ని కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఈ 14 సంవత్సరాలు ఎలా ఉన్నావు, ఏం చేశావు, ఏమైందయ్యా అని అడిగారు. ఆయన చూస్తే అంతా మార్పు కలుగుతుంది, కానీ ఆయన ముఖంలో మాత్రం దేవుని తేజస్సు కనబడతా ఉందంట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, దేవుని బిడ్డలతో కలుసుకొని, నేను ఈ 14 సంవత్సరాలు ఏం చేశానో తెలుసా? దేవుని ప్రేమను తెలుసుకున్నాను. దేవుని జ్ఞానం అంటే ఏందో ఈ 14 సంవత్సరాలు ఆ చెరసాలలోనే తెలుసుకున్నాను. యోసేపు 13 సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడు, నేను 14 సంవత్సరాలు కారాగారంలో ఉన్నాను. హల్లెలూయా అని 3 విషయాలు తన కలుసుకున్న వ్యక్తులతో ఆయన తెలియజేశాడంట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ 3 విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, దేవుని గూర్చిన జ్ఞానం. ఆయన ఈ 14 సంవత్సరాలు ఏమని తెలుసుకున్నాడని తెలియజేశాడంటే, దేవుని గూర్చిన జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో తవ్వి ఆయన తెలుసుకొని ఆ జ్ఞానం గురించి ధ్యానం చేశాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండోది, దేవుని ప్రేమను గురించి ధ్యానం చేశాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా ఆయనకి ఈ విషయాలు బోధించాడంట, తెలియజేశాడు. మరలా 14 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆగతాడా చెప్పండి? దేవుని గూర్చిన జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడు. దేవుని యొక్క ప్రేమను తెలియజేయడం ప్రారంభించాడు. ఈ దినమున మీకు నేను ఆ విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అందరూ విందామా జాగ్రత్తగా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1, జ్ఞానం, దేవుని జ్ఞానం. చూడండి, చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ చివరి వచనంలో మనం అందరం కలిసి, నాతో కలిసి మీరు కూడా చదువుదాం. అందరూ నాతో కలిసి అనండి. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు ఇంకోసారి నాతో కలిసి, నాకు క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. మీలో కొందరికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు అని పౌలు భక్తుడు అదే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు. పాపం గురించి ఇంకా మీకు తెలియట్లేదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఎందుకంటే ఇంకా పాపం చేస్తున్నారు, ఇంకా బలహీనతల్లో ఉన్నారు, ఇంకా
దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, ఇంకా అబద్ధము, ఇంకా కొత్తగా రక్షించబడిన వాళ్ళలాగా ఏం చేస్తున్నారు? క్రైస్తవులు తడబడతా ఉన్నారు, తడబడతా ఉన్నారు. ఆదివారం లేచి తనుకుంటా ఉన్నారు, తడబడతా ఉన్నారు. మొన్నే రక్షించబడిన వాళ్ళలాగా చంటి బిడ్డలు పాలు తాగే బిడ్డలు అన్నట్లుగా క్రైస్తవులు మారిపోతున్నారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీలో కొందరికి దేవుని గూర్చినటువంటి ఆ జ్ఞానం లేదు. జ్ఞానం లేదు. సిగ్గు కలుగుటకై నేను మీకు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం అనేది మనకు కావాలి. పౌరుషాలతో, పంతాలతో, గొడవలతో, ఆవేశాలతో, పిస్టేజ్తో, గర్వంతో, అహంకారంతో, పెడద్రంతో కుటుంబాలు కట్టుకోలేరు. కట్టుకోగలుగుతారా ఎవరైనా? కట్టుకోగలుగుతారా ఎవరైనా? చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. నువ్వెంత అంటే నేనెంత అని ఎవరైనా కుటుంబాన్ని కట్టుకోగలుగుతారా? జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని చెప్పండి కట్టుకొనునని ఉందా, లేకుంటే జ్ఞానం లేకుండా కట్టుకుంటుందని ఉందా? ఇప్పుడు అన్యజనులు ఉన్నారు, ఎంతోమంది కాపురాలు చేస్తున్నారు. వాళ్ళకి వాక్యం ఉందా? వాక్యం తెలుసా? బైబిల్ తెలుసా? వాళ్ళకి బైబిల్ తెలుసా? మంచి చెడులనే జ్ఞానం ఉంది వాళ్ళకి. ఆదామవ్వలు తినివేసిన పండు ద్వారా వచ్చినటువంటి ఆ లోక జ్ఞానం, ఆ మంచి చెడు అనే జ్ఞానంతో వాళ్ళు అండర్స్టాండ్గా వెళ్తున్నారు. ఇది మంచి, ఇది చెడు, ఇది ఇలా మాట్లాడకూడదు, మా ఆయనతో ఇలా నేను మాట్లాడకూడదు, మా ఆవిడతో నేను ఇలా మాట్లాడకూడదు, ఇది మంచి, మా పిల్లల్ని ఇలానే పెంచాలి, ఇది తెలివి. మంచి అనేది తెలివి, చెడు అనేది తెలివి. తెలిసింది. ఈ మంచి చెడుల నైపుణ్యముతో ప్రపంచం నడిపించబడతా ఉంటే మనకు విత్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము మనకు దేవుడిచ్చాడంటే మనం ఎలా ఉండాలా? మనం ఎలా, ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి? మనం ఎలా, ఎంత జ్ఞానం కలిగి మనం ముందుకు పోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకు జ్ఞానం కావాలి. కొంతమందిని చూస్తే జ్ఞానం అనేది ఉండదు, మంచి చెడు అనేది తెలియదు, పిల్లలకి ఏది తినిపియాలో తెలియదు, వర్షాకాలంలో ఏది పెట్టాలో తెలియదు, ఎండాకాలంలో ఏది తినిపియాలో తెలియదు, వీళ్ళకి తెలియదు, వాళ్ళకి పెట్టరు. అవునా కాదా? జ్ఞానం లేకుండా పోవడమే. తినే తిండిలో జ్ఞానం ఉండదు, మాటల్లో జ్ఞానం ఉండదు, నడవడిలో జ్ఞానం ఉండదు. ఎలా? అందుకనే ఆ భక్తుడు రిచర్డ్ అనే వ్యక్తి దేవుని బిడ్డలకి తెలియజేయి, నా జ్ఞానాన్ని గురించి తెలియజేయి అన్నాడు. అంతరిక్షము ఆయన మహిమను వివరించుచున్నదంట. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి, సైంటిఫిక్గా చెప్తాను. ఇది భూమి. భూమి మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం, భూమిలోనే ఉన్నాం. 3 భాగాలు ఏముంది? నీరుంది. ఒక్క భాగము ఈ భూమిలో మనం ఉన్నాం, మట్టి, నేల అన్నమాట. 3 భాగాలు నీరు, ఒక భాగం నేల. దీనిలో మనము 250 దేశాలు పైగా జీవిస్తున్నాం. దాదాపుగా ప్రపంచ దేశ జనాభా అంచనా 830 కోట్ల మంది ఉన్నాం. 830 కోట్ల మంది. సూర్యుడు ఈ భూమి కన్నా 109 రెట్లు పెద్దగా ఉన్నాడు. ఎంతగా ఉన్నాడు చెప్పండి? 109 రెట్లు పెద్దగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్పగా సూర్యుడు ఉన్నాడు అంటే మరి ఈ భూమిని తీసుకొని వెళ్ళి సూర్యునిలో, ఇది సూర్యుడు అనుకోండి, ఈ భాగం సూర్యుడు అనుకోండి, ఇది భూమి, ఇది భూమి. ఇంత పెద్ద సూర్యునిలో భూమిని 1.3 బిలియన్ అంటే దాదాపుగా మిలియన్ 13 లక్షల భూముల్ని, ఈ కనబడుతున్నంత సృష్టిని, భూమిని తీసుకుపోయి సూర్యునిలో పెట్టొచ్చంట. ఎన్ని లక్షలు చెప్పండి? 13 లక్షల భూమిని తీసుకొని పోయి పెట్టొచ్చు. 13 లక్షల భూమిని తీసుకొని పోయి సూర్యునిలో మనము పెట్టొచ్చు అంట. అంత పెద్ద సూర్యుడు. హల్లెలూయా. బాగా వినాలక్క, ఇంక పారుంగు ఎంగు ఆమెన్.
13 లక్షల భూమిని తీసుకొని పోయి ఒక్క సూర్యునిలో మనం పెట్టొచ్చు. కానీ నక్షత్రాలు ఉన్నాయి, అవి చిన్న నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా పెద్ద జియాంట్ ఒక్కొక్క నక్షత్రము సూర్యుని కంటే కూడా 1000 రెట్లు పెద్దగా ఉన్నాయంట, 1700 రెట్లు పెద్దగా ఉన్నాయంట. అంటే సూర్యుని కన్నా ఎంత ఉన్నాయి? 1000 రెట్లు, 1700 రెట్లు పెద్దగా ఉన్నాయని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. వాటి పేరేం పేరంటే అంత పెద్ద హై లెవెల్లో జైంట్ స్టార్స్. ఒక దాని పేరు చెప్తా చూడండి, బీటెల్ గెజ్ అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యుని కన్నా 1000 రెట్లు పెద్దది. ఇంకోటి ఉంది యువై స్కూటీ అనే నక్షత్రం. దీనికి ఎంత పెద్దదంటే సూర్యుని కన్నా 1700 రెట్లు పెద్దగా ఉందంట. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుద్ది. అంటే దాదాపుగా ఒక భూమి తీసుకొని పోయి 13 లక్షల భూమి, 13 లక్షల మంది అంటే 13 లక్షల భూమిని తీసుకొని పోయి ఒక సూర్యునిలో మనం పెట్టచ్చు. అంత విశాలము, అంత పెద్దది సూర్యుడు. కానీ ఈ బీటెల్ గెజ్ మరి యువై స్కూటీ అనే నక్షత్రము 1700 రెట్లు పెద్దవంట. అప్పుడు ఎన్ని సూర్యుల్ని తీసుకొని పోయి దాంట్లో పెట్టచ్చు? హలో, ఎన్ని సూర్యుల్ని తీసుకొని పోయి ఆ నక్షత్రాల్లో పెట్టచ్చు? చెప్పలేము. వేస్తావా? లెక్కేస్తావా? లెక్కేస్తే ఎన్ని కోట్లు, అసలు భూమి అయితే ఎన్ని కోట్లు వెళ్తుంది. కానీ మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను, నక్షత్రాలకు పేరు పిలిచిన వాడంట ఆయన. గట్టిగా చెప్పండి అమ్మా. హలో, ఇక్కడే ఉన్నారా? నక్షత్రాలకి పేరు పెట్టి పిలిచిన దేవుడు మన దేవుడు. కనబడుతున్న ఈ సూర్యుడు, ఆ నక్షత్రం బ్లూ స్టార్స్, రెడ్ స్టార్ అంటారు, అవి మినుకు అని కనబడుతుంది. దాని వైశాల్యం ఎంత అంటే సూర్యుని కన్నా 1700 రెట్లు అధికంగా ఉంది. ఈ భూమి సూర్యుని ఎత్తుకొని పోయి 13 లక్షల భూమిని అమర్చంట. కానీ వీటిలన్నిటినీ నిర్మించిన వాడు ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గుండె బలంగా నిండిపోతుంది, మీ గుండెకు ధైర్యం వస్తుంది, మీకు ఎక్కలేని శక్తి కలుగుతుంది. అందుకని నాకు చదివిస్తా, పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి దేవుడు ఎలా ఉన్నాడు? క్రీస్తు దేవుని శక్తిగా ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు 10 సార్లు ఆయన చదవండి, బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు రాయబడి ఉంటాయి. అక్కడ దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగా, కానీ ఆయన అవి సూచనలు కాలమును దిన సంవత్సరమును సూచించుటకై ఉండునుగా. కానీ హల్లెలూయా. అంటే కాలాలు, సంవత్సరాలు, దినాలు అన్నిటినీ కలుగు చేసేదానికి ఈ సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఈ విశ్వాన్ని, ఖగోళ అంతటిని దేనితో సృష్టించాడక్క? దేవుని మాటతో అన్నాడు, కలిగింది. కలుగునుగా కానగానే కలిగింది. కానీ మనల్ని అయితే ఆయన చేతులతో చేశాడు. మనల్ని ఆయన భద్రంగా ఆయన చేతితో నిర్మించి అని ఊదగా మన నాసిక రంధ్రంలోంచి జీవాత్మ కలిగిందంట. ఆమేన్. మన దేవుడు అంత జ్ఞానం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఈ సృష్టిని ఆయన జ్ఞానంతో సృష్టించాడు. ఆయన కనుక ఆయన పిలుస్తా ఉన్నాడు, ఆయన మనకు జ్ఞాని అయి ఉన్నాడు. మనకు జ్ఞాని అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఇక్కడ నేను చదివిపించా, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. చప్పట్లు కొడితే ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇంత జ్ఞానం నీకు రావాలంటే ఆయన సృష్టిని ఎంత జ్ఞానంతో, ఆయన నోటి మాటతో కలుగు చేసినప్పుడు, ఆయన జ్ఞానముతో ఇంత సృష్టి కలిగినప్పుడు నిన్ను నడిపించాడా?
చెప్పండి. నా కుటుంబాన్ని నడిపించుకునే నాకు చేత కావట్లేదు. నక్షత్రాలు వెలిగి అలాగే ఆగి ఉన్నాయి. ఆయన ఎప్పుడు మరలా మాట అంటాడో అవి రాలిపోతాయి. ఒక్క నక్షత్రం రాలితే ఈ భూమి ఉంటుందా? ఏమక్క చెప్పు. ఒక్క నక్షత్రం రాలితే ఒక మరి బఠానీ గింజ అంత కూడా ఉండదు నక్షత్రానికి భూమికి తేడా చూస్తే. అంత పెద్ద నక్షత్రాన్ని కలుగు చేసిన దేవుడు. ఎందుకమ్మా దిగులు పడతాం చెప్పండి? చిన్న చిన్న వాళ్ళకి దిగులు పడిపోయి ఏడస్తా కూర్చొని ఉంటాం, భయపడతా ఉంటాం. అందుకని మరి దేవదూత అక్కడికి వచ్చి అన్నాడు, ఇదిగో గొల్లలారా భయపడకండి, దిగులు పడకండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. గొల్లలు జ్ఞానులు అరుదించి వాళ్ళ యేసుని దర్శించి. కదా, ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే ఎంత ధన్యులమే. మా ఆయన నన్ను పట్టించుకోకపోతే పోని ఏం చేస్తాం చెప్పు. ఈయన పట్టించుకుంటే చాలు మనల్ని. హల్లెలూయా. మన తండ్రి నిన్ను పట్టించుకుంటే చాలు, అన్నీ స్టడీ అయిపోతాయి, అన్నీ ఒక లెవెల్కి వచ్చేస్తాయి, అన్నీ ఒక స్టేజ్ అయిపోతాయి. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇది కథ కాదు, ఇది నిజం. దేవుడు సృష్టించిన ఆ నిర్మాణం. ఒకసారి నేను ఇక్కడే ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తూ ఉన్నా అతనిలో ఒక ఈవిల్ స్పిరిట్ బయటకు వచ్చేది. అప్పుడు నేను అడిగాను, ఈ సృష్టిని యావత్తు మొత్తాన్ని సర్వాన్ని కలుగు చేసింది ఎవరు చెప్పు అన్నా. యేసు ప్రభు అంటుంది దెయ్యం. ఆయనే. ఎలా కలుగు చేశాడు చెప్పు అన్నా. ఎలా కలుగు చేశాడు? దెయ్యం ఏం చెప్పిందో తెలుసా? మాటతో కలుగు చేశాడని. సత్యం చెప్పింది దెయ్యం, దురాత్మ సత్యం చెప్పింది. నాకు సంతోషం వేసింది. అరే, దెయ్యం సత్యం చెప్పింది, కానీ మనుషులు ఇప్పుడు సత్యం చెప్పట్లే. అందుకని యాకోబు పత్రికలోని దెయ్యములు కూడా ఆయన మాటకు లోబడి వణుకుచున్నాయి. కానీ మనిషి ఏమైపోతున్నాడు? పతనమైపోతా అన్నాడు. కనుక భయపడకండి, దిగులు పడకండి, దేవుని జ్ఞానంతో నింపబడాలి. మనం జ్ఞానం కావాలి, నీకు జ్ఞానం కావాలి. చాలామంది వాళ్ళ క్రియలు చూస్తుంటే, వాళ్ళ పనులు చూస్తే అజ్ఞానం. మాట్లాడితే అజ్ఞానం, క్రియలు అజ్ఞానమే. జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానం లేకపోతే కుటుంబాలు అల్లకొల్లోలం అయిపోతాయి. జ్ఞానం లేకపోతే కట్టబడలేం, ఒక స్థిరంగా నిలబడలేం, ఒక కాన్స్టాంట్ లైఫ్ అనేది ఉండదు, ఒక ధైర్యం ఉండదు. ఎలా పడితే అలా నువ్వు జీవించబడతావు. అందుకనే దేవుని దగ్గర అడగాలి, గోజాడాలి. సొలొమోను మహారాజు అడిగాడు, నాకు జ్ఞానమునివ్వండి అయ్యా అని అడిగాడు, తెలివినివ్వండి అయ్యా. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉందా వాడు దేవుణ్ణి అడగవలెను. ఆయన ఇచ్చే జ్ఞానము సముద్రంలో ఒక నీటి బంధువు లాంటిదంట. ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, నేను పొందుకున్న జ్ఞానము ఈ మహాసముద్రంలోంచి తీసి అలా వేలుతో ఒక డ్రాప్ వేస్తే ఎంతో అంత జ్ఞానము నేను పొందుకున్నానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రతిరోజు మనం దేవుని అడగాలి. లేకపోతే ప్రభువు నాకు ఆయన దేవుని శక్తియు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడని ఆ విధంగా అయినా పలకండి. ఆ జ్ఞానంతో నువ్వు నింపబడతావు. లేకపోతే నీ పిల్లలు ఎలా పడితే అలా అయిపోతారు. చూస్తుండగానే సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతా అన్నాడు. చూస్తుండగానే సాతాను చెరలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. బాగున్నాడు చిన్నప్పుడు, చూడు నందు ఎంత చిన్నాడు, ఎంత బాగున్నాడు. మినీ చూడు ఎంత బాగుంది. జ్ఞానం లేకుండా పోట. జ్ఞానం కావాలి. జ్ఞానం నిన్ను తీర్చిదిద్దుతుంది. దేవుని గూర్చిన జ్ఞానం పాపం నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తుంది. అందుకే అక్కడ రాయబడింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24-34 వచనంలో, ఇంకా పాపముతోనే పాలివారివై ఉన్నావా? అందుకనే మీలో కొందరికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు. సిగ్గు కలుగుటైకై నేను మీకు చెప్పుచున్నాను. హల్లెలూయా. కనుక జ్ఞానం అడగండి, దేవుని దగ్గర అడగండి,
దేవుడు మీకు ధారాళంగా ఇస్తాడు. నీ మాటలు తెలివిగా జ్ఞానంగా ఉంటాయి. చదువుల్లో జ్ఞానం, ఉద్యోగంలో జ్ఞానం, నీ వ్యాపారంలో జ్ఞానం, నీ పనిలో జ్ఞానం, నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న వ్యాపారం డిఫరెంట్గా కనబడుతుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగం డిఫరెంట్గా కనబడుతుంది. అనంత జ్ఞాని ఆ జ్ఞానంతో నిన్ను నింపినప్పుడు నువ్వు మాట్లాడుతుంటే, మేడం నువ్వు మాట్లాడితే మాకు అన్నీ అర్థమైపోతాయి. నువ్వు మాట్లాడితే 200 కార్లు కొనమంటే మామూలు విషయమా? చెప్పండి. ఈయన స్టేటస్ చూశారు ఎవరైనా? కిట్టు నెంబర్ ఉందా? ఒకసారి ఆయన స్టేటస్ చూడమ్మా వాట్సాప్లో. ఎలా డీల్ చేస్తుంటాడు కార్లు. ఎక్కడి నుంచి వచ్చింది? 2014లో ఈయన మాట్లాడితే వినలేము, అసలు పారిపోతాం. నాకు ఇంకా గుర్తుంటుంది. ఫెలోషిప్, దేవునితో, మనతో, సంఘంతో దేవుడు జ్ఞానం ఇచ్చాడు, లేవనెత్తాడు. ఒక మేనేజర్ స్థాయిలో ముందుకు పోతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ భక్తుడు దేవుని జ్ఞానం గురించి ధ్యానం చేశాడు. రెండోదిగా దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించి ప్రేమించి ప్రేమించాడు. నోవా కాలంలో చూశాడు, జలప్రళయాన్ని పుట్టించాడు. సొదొమ గొమొర్ర దినాల్లో చూశాడు. అబ్రాహాంతో అడిగాడు, 5 మందిని చూపి అబ్రామా, ఒక్కనే చూపి అబ్రామా. అబ్రామయ్యా, ఒక్క నీతిమంతుడు ఉన్న పట్టణాల్లో కాపాడవా అంటే ఒక్కరిని చూపి అన్నాడు. లోతు తప్ప. లోతు ఆ దేశస్థుడు కాదు, అబ్రాము సంబంధి. ఎవరు లేరు. ఒక్కడన్నా ఉన్నా ఆ పట్టణము, ఆ ఏరియా కాపాడబడుతుంది, ఆ ఇల్లు కాపాడబడుతుంది అంటే ఒక్క నీతిమంతుడు లేదు. గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఇల్లులు పేలిపోతా ఉన్నాయి. వాడలు కొట్టుకొని పోతున్నాయి. నీతిమంతులు ఎక్కడా? నీతిమంతులు ఎక్కడా? యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, ఫైర్ అయిపోతున్నాయి, బస్సులు ఫైర్ అయిపోతున్నాయి, ప్లైన్స్ మునిగిపోతున్నాయి, ఓడలు. నీతిమంతులు ఉంటే తప్పించబడతాయి. హల్లెలూయా. దేవుడు చూశాడు, ఎన్నో చేశాడు. ప్రవక్తను పంపించాడు, పౌరుషం కలిగిన వాళ్ళు పంపించాడు. కానీ వినటం లేదు, మార్పు రావట్లేదు. దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు మనల్ని. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించేశాడు. మన కొరకు పంపించేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మన కొరకు పంపించాడు ఆయన. ఆయన మీద మన పాప భారాన్ని అంతా పెట్టాడు. ఆయన మీద మన యొక్క బలహీనతలు, వ్యాధులు, రోగాలు, శాపము ఏదేది ఉందో మనలో, మన మీద ఏ చెత్త చెదారం అంతా అలుముకొని ఉందో, మన పూర్వీకులు, మన పితరులు, మన కులము, మన మతము, ఏ జనరేషన్ నుంచి నీ ఇంటి పేరుతో, ఏ కులముతో, మతముతో ఏ విధమైన వస్తున్నాయో వాటన్నిటినీ, మన పాపాలు, జన్మ పాపం, కర్మ పాపం, ఏ పాపమైనా, ఆదాము చేసిన ఏదైనా అన్నిటినీ ఆయన యొక్క సిలువలో ఆయన మీద మోపాడు. ఆయన మోపాడు. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. తన ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించినప్పుడు సమస్తము ఎందుకు మనకు ఆయన అనుగ్రహించాడా అని వాక్యం అంటా ఉంది. ఆమేన్. కనుక ప్రేమ, దేవుని ప్రేమ అనేది గొప్పది. ఈ దినాల్లో కుటుంబాల్లో ప్రేమ లేదు. కయ్యాలు ఎక్కువైపోయింది, గొడవలు ఎక్కువైపోయింది, తంటాలు ఎక్కువైపోయింది. డబ్బుల దగ్గర, పని దగ్గర, మాటల దగ్గర. ఒక మాట అంటే వెంటనే భార్య ఏదో ఒక మాట అనేసింది, భర్త ఏదో అన్నాడు, వెంటనే భార్య ఆ మాటకు గొడవలు, కయ్యాలు. తల్లిదండ్రులు పిల్లలు ఏదో అన్నారు అనుకోని వెంటనే ఆమెకు రోషం, నేను కొండెక్కుతా, నేను అక్కడికి వెళ్ళిపోతా. ప్రేమ లేకపోవడం, ప్రేమ లేకుండా పోవడం. కుటుంబాల్లో ప్రేమ కరువు అయిపోయింది. సంఘంలో దేవుని ప్రేమ కరువు అయిపోయింది. సేవకుడు ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, వెంటనే బాధపడతాం. ఎందుకు అన్నాడు? మన మంచికే కదా. ప్రేమ లేకుండా పోవడం. ప్రేమ దేవుని ప్రేమ కావాలి. ఆ ప్రేమతో మనం నడిపించబడాలి. మన మాటల్లో ప్రేమ, మన క్రియల్లో ప్రేమ, మన నడవడిలో ప్రేమ,
నీ సహోదరిని నువ్వు ద్వేషించినట్లయితే నువ్వు హంతకుడితో సమానమని దేవుని వాక్యం అంటా ఉంది. మనలో ప్రేమ ఉందా? చెప్పు. ప్రేమ. మందిరం కోసం నువ్వు మందిరాన్ని ప్రేమిస్తున్నావా? సేవకుల్ని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నాను అంటాం. నిజంగా నువ్వు మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడు మనకు ఎంత సహాయం చేశాడు, ఎంత మేలులు చేశాడు, అయినా మనం మర్చిపోతున్నాం ఆయన ప్రేమను. కనుక దేవుని ప్రేమ కావాలి ఈ ప్రపంచానికి, మన కుటుంబాలకు కావాలి. ఆయన ప్రేమలో తగ్గింపు ఉంది, ఆయన ప్రేమలో కనికరం ఉంది, ఆయన ప్రేమలో జాలి ఉంది, ఆయన ప్రేమలో సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది. హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమతో మనం జీవించాలి. సంఘాలుగా పడట్లేదు. ఒకసారి ఈ మధ్యలో నేను ఈ విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తితో మాట్లాడే, నా బాగా తెలిసిన వ్యక్తి. అతను పెళ్లి కాని వాళ్ళ పాస్టర్లు, పెళ్లి కాని పాస్టర్లు వివాహం చేసుకోకుండా సేవ చేస్తూ ఉన్నారు. నేను వివాహం చేసుకున్న వ్యక్తినే. నేను అన్నాడు, నాయనా, బైబిల్లో పేతురు వివాహం చేసుకున్నట్లుగా దేవుని వాక్యం అంటా ఉంది. లేదన్నా, మా పాస్టర్కి పెళ్లి కాలేదు, మా పాస్టర్లకి మా పాస్టమ్మలకి పెళ్లి కాలేదు, వాళ్ళే గొప్ప పెళ్ళైన వాళ్ళు ఏందన్నా బోధించేది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే బాబు, నీకు తెలియదురా, నేను వాక్యం చూపిస్తాను చూడురా అన్న. అవన్నీ లేదు, నాకు తెలియదు, అదే గొప్ప అంటున్నాడు. ఒరే చూడురా, చదువురా అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి, చదువుదాం. 5వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి, జాగ్రత్తగా వినండి. తక్కిన అపొస్తలుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? కేఫా అంటే ఎవరు? కేఫా వలెను నేను విశ్వాసురాలైన భార్యను. భార్య అని ఉందా? సోదరు అని ఉందా? అత్త అని ఉందా? ఆంటీ అని ఉందా? మామ అని ఉంది? ఏమని ఉందమ్మా? అమ్మ అని ఉందా? మరి ఈ కళ్ళు ఏమైంది? కేఫా అంటే ఎవరు? పేతురుకి భార్య ఉంది. కేఫా వలె నేను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? అంటే కేఫా ఏం చేస్తున్నాడు? భార్యతో సేవ చేస్తున్నాడు. మేము అదే చేస్తా ఉన్నాం. కాదు, మా భార్యలో మేము అవన్నీ లేదంటాడు. మాకు పెళ్ళిలే, మేమే గొప్ప వాళ్ళు అంటాం, మేమే పరలోకంలో మొదటి స్థానం అంటాం. అరే బాబు, స్థాపించిన ఆయనకి పెళ్ళి అయిందయ్యా అంటే వాడు కోపం చేస్తుంది. ఎలా నేర్పిస్తున్నారు బోధ? ఎలా భిన్నమైన బోధలు, ద్వేషించే బోధలు. బైబిల్ చదివితే కదా, వక్రజనం అయిపోతున్నారు. బైబిల్ చదివితే కదా. హల్లెలూయా. మాకు పెళ్లి కాలేదు, ఎవరికి సువార్త చెప్పరు, ఎవరికి ప్రార్థన చేయరు, ఆడే కూర్చుంటారు. పెళ్లి కాలేదు, వీళ్ళు పరిగెత్తుతా ఉంటారు. కేఫాకి పెళ్ళి అయిందయ్యా, పేతురుకి పెళ్ళయింది, పేతురుకి భార్య ఉంది, భార్య కూడా అత్త సాక్షిగా మార్చబడింది. పేతురుకి కూతురు ఉంది, అత్త ఉంది, వాళ్ళు కూడా సేవ చేసి అత్త సాక్షులు అయ్యారని చరిత్ర తెలియజేస్తా ఉంది. ఆమేన్. అందుకనే వాక్యము కావాలి మనకు. ఈ మాట చెప్తే బూతులాడుతూ ఉన్నాడు, చెడ్డ మాట్లాడుతున్నాడు, అందరిని తిట్టేస్తున్నాడు. దేవుని ప్రేమ లేదు. ఎలా ఉంది ఇప్పుడు సంఘాల్లో? దేవుని ప్రేమను బోధించటం లేదు, ద్వేషాన్ని బోధిస్తున్నారు, వక్రీకరణ బోధిస్తున్నారు, చీల్చివేస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన బోధకుల్ని తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా బోధించి అందరినీ ద్వేషిస్తున్నారు. ఇప్పుడు ద్వేషించేవాడు పరలోక రాజ్యానికి పోతాడా? నువ్వు ఎన్ని సర్ఫ్తో తెల్లగానే వేసుకో బట్టలు, పరలోకానికి పోతావా? హల్లెలూయా. ప్రేమ లేదు. ప్రేమతో మనం జీవించాలి. ప్రేమ కావాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రేమ స్వభావాలు, ప్రేమ ఉండే ఆ సుగుణాలన్నీ అక్కడ రాయబడింది. ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు, డంబముగా మాట్లాడదు, గర్వంగా ఉండదు, పెడద్రంగా ఉండదు. హల్లెలూయా.
కనుక ఈ నేటి దినాల్లో ఎంతోమంది ప్రేమ లేని దైవ సేవకులు, ప్రేమ లేని సంఘాలు, ప్రేమ లేని దేవుని బిడ్డలు ఏమవుతున్నారు? పరిగెత్తుతా ఉన్నారు, భక్తి 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 అని. ఇది నిర్జీవమైంది, బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతాయి. నీ సాటి అయిన సహోదరుని, నిన్ను కనిపిస్తున్నా నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. నిన్నే ప్రేమించుకుంటూ సంకలు ఎగురుకుంటూ ఉండమని దేవుడు చెప్పాడా? చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ మనకు కావాలి. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ మనలో, మన జీవితాల్లో నింపుకోవాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుని ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడంట. నువ్వు కుమ్మరించుకుంటే కదా ద్వేషాన్ని కుమ్మరించుకుంటున్నావు, పగను కుమ్మరించుకుంటున్నావు, అసూయని కుమ్మరించుకుంటున్నావు, చాడీల్ని కుమ్మరించుకుంటున్నావు, పాపాన్ని కుమ్మరించుకుంటున్నావు, లోక స్నేహాన్ని కుమ్మరించుకుంటున్నావు, లోక మర్యాదతో నింపబడుతున్నావు, అజ్ఞానంతో నింపబడుతున్నావు, అపవిత్రతో నింపబడుతున్నావు, లోక తెలివితో నింపబడుతున్నావు. ఇంకా అవన్నీ నీలో ఉంటే నీకు దేవుని ప్రేమ ఎలా వస్తుంది? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవైపు, పరలోకమ దేవుని ప్రేమ, ఆ కలువరి ప్రేమ, క్రీస్తు వలె నిన్ను కూడా చూపించే దాని కొరకు మనం కూడా దేవుని ప్రేమను చూపించే వాళ్ళగా మారాలి. హల్లెలూయా. ఆ ప్రేమను ధ్యానం చేశాడంట 14 సంవత్సరాలు. రిచర్డ్స్ అనే దైవ సేవకుడు ఏసీలో కూర్చొని, పట్టు వస్త్రాలు అలంకరించుకొని, ఆయన మంచి తిండి తింటా, పానీయాలు తాగుతా చేయలేదు. కట్టిక చీకటిలో, స్నానాలు లేక, తిండి లేక ఆయన 14 సంవత్సరాలు. ఎన్ని దినాలండి దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తే దేవుడు 3 విషయాలు ప్రపంచానికి తెలియజేయమన్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన ప్రేమ, మూడోది ఏంటంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలంట. మూడోది దేవుణ్ణి అర్థం చేసుకోవడం. ఉండవా బాబు, మా భార్యనే మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక దైవ సేవకుడు పెళ్లిలో అన్నాడు, మేము పెళ్లి చేస్తా ఉన్నాం 2014 సంవత్సరంలో. పెద్ద సేవకుడు అన్న, ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి. ఆ పెళ్లిలో తాళి కట్టించే టైంలో ఇంకా తాళి పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెను నిలబెట్టున్నాడు. ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఇంకా నా భార్య అర్థం కాలేదండి. నా భార్య ఇంకా నాకు అర్థం కాలేదు. 35 సంవత్సరాలు అవుతుంది వివాహమై, మాకు 35 సంవత్సరాలు అవుతా ఉంది. నా భార్య ఇంకా అర్థం కాలేదు. నా భార్య అర్థం కాలేదన్నాడు. నా భార్యకి నేను అర్థం కాలేదన్నాడు. 2 అన్నాడు. మీ ఆయన అర్థమైంది అక్క? మీ ఆయన అర్థమైందా? మీ ఆవిడ అర్థమైందా? ఇంట్లో వాళ్ళే అర్థం కారు కొనేసి, ఈ పిల్ల నాకు అర్థం కావట్లేదు అన్న అంటారు. వీడు అర్థం కావట్లేదు. ఈ దినాల్లో భార్య భర్తకి, భర్త భార్యకు అర్థం కావట్లేదు, పిల్లలు అర్థం కావట్లేదు, కుటుంబాలు అర్థం కావట్లేదు. అసలు మా వాడు అర్థం కాడు అన్న, వాడు ఏంది అసలు, అబ్బా పిచ్చి పిచ్చిగా ఉంటాడా, మెంటలోడు అనేవాళ్ళు లేరా? సొలుబా తంబి, మనుషులే అర్థం కాకపోతే దేవుని యొక్క శక్తి నీకు ఎలా అర్థమవుతుంది? దేవుని యొక్క ఉద్రేకాలు, దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క జ్ఞానం మనకు ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుందంటే దేవుని ఆత్మ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని బిడ్డలు అర్థం చేసుకోకుండా సిలువ వేస్తున్నారు, పాదములతో త్రొక్కుతున్నారు, పాదాలతో తొక్కుతున్నారు ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మూడోదిగా ఏంటంటే ఆ భక్తుడు చెప్పింది, మనం అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, ఎరిగే వాళ్ళుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సరైన రీతిలో అర్థం చేసుకుంటావో నువ్వు మైటీ థింగ్స్, గొప్ప కార్యాలు చూసే వ్యక్తిగా మారిపోతా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం అనుకుంటా, తమ దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు, ఎరిగిన వారు. ఒక్కసారి చదువుతారు సిస్టర్, అందరూ వింటారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. వండర్ఫుల్ థింగ్. చాలా విషయాలను నేను ముగిచేస్తున్నా. తమ దేవుణ్ణి ఎరుగువారు, ఎరిగిన వారు, బలము కలిగి. ఏ బలం కలుగుతా?
దేవుని బలం, ద మైటీ స్ట్రెంగ్త్. దావీదుకి బలం కలిగింది. గోలియాతుని వేశాడు, ఒకటే వేయడమే కింగ్ అయిపోయాడు. హలో వినండి చర్చ్, వినండి నా మాట. పారిపోతారా పారదోలుతారా? పారదోలుతావా పారిపోతావా? దావీదు దేవుణ్ణి ఎరిగాడు. ఎరగడం అంటే ఏందో తెలుసా? అర్థం చేసుకున్నాడు. నా భార్యని నేను అర్థం చేసుకున్నానయ్యా, నా భర్తను నేను అర్థం చేసుకున్నా. పోతేపోయినవాడు తాగుపోతాడు, తాగని. మా ఆయన్ని నేను అర్థం చేసుకున్నా. మనం ఇంతకాలం దేవుణ్ణి ఎరిగి ఏం అర్థం చేసుకుంటున్నా? నువ్వు నిజంగా దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని, ఆ దేవుని కృపను, ఆ శాశ్వతమైన ప్రేమను, ఆ శాశ్వతమైన కృపను నువ్వు అర్థం చేసుకుంటే, ఎరిగితే ఈ దినాల్లో నీకు బలం వస్తుంది. దేనికి? సాతాను క్రియల్ని చీల్చివేసేదాని కొరకు. హల్లెలూయా! సాతాను తంత్రాల్ని లయపరిచేదాని కొరకే. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యం అంటుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో యోహాను భక్తుడు అంటున్నాడు, ఏమనంటే అపవాది క్రియలను, చదవండి సిస్టర్, లయపరచుటకే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బలము కలగాలి, మనం దేవుని శక్తి కలగాలి, వాని కార్యాలు మనం తొక్కే వాళ్ళగా మారాలి మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమను అర్థం చేసుకో. శ్రమ వచ్చిందని, సమస్య వచ్చిందని, నింద వచ్చిందని, బాధ వచ్చిందని మందిరాన్ని ఎక్కొట్టేస్తావా? ప్రార్థన వదిలేస్తావా? వాక్యాన్ని వినడం ఆపేస్తావా? వాక్యాన్ని చదవడం ఆపేస్తావా? దేవుని పరిచర్యకు దూరం అయిపోతావా? ఇంకా మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకో, ఎరుగు. అయా వాళ్ళ కుటుంబాల్లో నీ ప్రేమ, నీ జ్ఞానం, అయా నీ యొక్క అండర్స్టాండింగ్, యొక్క నాలెడ్జ్ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి అయ్యా. ఇంతకాలం నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నిన్ను సరిగా నేను ఎరగలేకపోయాను, నేను దూరంగా అయిపోయాను. నా మనసుతో నన్ను నడిచాను, నా ఆలోచనలతో నన్ను నడిచాను. నన్ను క్షమించు నాయన. అడుగుదాం 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 అడుగుదాం. దేవానికి వందన. దీవించండి నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ మేలుతో నింపమని అడుగుతూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. కూర్చుందాం దేవుని బిడ్డలారా. ఒక్క నిమిషం. సాయంత్రం క్యారల్స్ ప్రోగ్రాం ఉంది. మొట్టమొదటిగా మనం కిసాన్ నగర్ ప్రాంతం మైపాడ్ సెంటర్లో మన రమాదేవి సిస్టర్ ఉంది. అక్కడి నుంచి మరలా అక్కడి నుండి ఉషారాణి గారి ఇంటికి పోబో